దేశ ప్రజలు శివరాత్రిని అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. రాత్రంతా భక్తులు గరళ కంఠుడి నామస్మరణలో గడిపారు. కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన ఆదియోగి విగ్రహం వద్ద ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేలాది భక్తులు రాత్రంతా ప్రత్యేక ప్రార్థనల్లో మునిగి తేలారు. ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ సైతం తన్మయత్వంతో నృత్యాలు చేసి భక్తులను మరింత ఉత్సాహపరిచారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో జరిగిన శివరాత్రి సంబరాల్లో శ్రీశ్రీ రవిశంకర్ పాల్గొన్నారు. ఓంకారనాదం, అందులో ఉన్న శక్తిని ఆయన సమగ్రంగా వివరించారు. శంభో శంభో శివ శంభో మహాదేవా. ఓం నమః శివాయ శివ. ఓం నమః శివాయ శివ. భువనేశ్వర్లోని లింగరాజ ఆలయానికి రాత్రి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా మహాహారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని ఓ దేవాలయంలో జరిగిన శివరాత్రి వేడుకలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. బీహార్లోనూ శివరాత్రి వేడుకలు అంబరాన్ని అంటాయి. ప్రత్యేక అలంకరణతో శివాలయాలన్నీ కొత్త శోభ సంతరించుకున్నాయి. గంగా, పార్వతి, శివుని వేషాల్లో చిన్న పెద్ద అంతా అలరించారు. జార్ఖండ్లో ప్రత్యేక పూజలు అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఇతివృత్తాల సారాంశం తెలియజేసే డ్రామాలు, వీధి నాటికలను ప్రజలు రాత్రంతా తనివితీరా చూశారు. మధ్యప్రదేశ్లోని ఖజురహో దేవాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. లక్నోలోనూ భక్తులు పరమశివుడి సేవలో తరించారు. ప్రత్యేక పూజలు, కళ్యాణాన్ని తిలకించి పులకించిపోయారు. శ్రీనగర్లో సైనికులు సైతం ముక్కంటి సేవలో పరవశించిపోయారు.